ప్రస్తుతం మనం ధూల్పేటలో ఉన్నటువంటి శంకర్ కళాకార్ దగ్గర ఉన్నాం. వైట్ కలర్లో ఉన్నటువంటి వినాయకులకి ఒక టైప్ ఆఫ్ పెయింట్ వేస్తున్నారు. అసలు పెయింట్ ఏంది, ఎంతవరకు వచ్చాయి, ఎన్ని ఆర్డర్స్ వచ్చాయి, ఇవన్నీ కూడా మాట్లాడదాం. హలో భయ్య, ఎలా ఉన్నారు? మంచిగా ఉన్నారు. ఏం చేస్తున్నారు వినాయకుడిని? పెయింట్ చేస్తున్నారు అన్న. ఓకే, దీని తర్వాత కలర్స్ వస్తాయి. ఎన్ని రోజులు కలర్ స్టార్ట్ చేస్తారు? ఇది 2-3 దినాలు అవుతుంది. 4 పీస్ తయారవుతుంది. ఓకే ఓకే. ఇప్పుడు మనకు అక్కడ కనిపిస్తున్న వినాయకుడు ఎన్ని ఫీట్లు? 15 ఫీట్. 15 ఫీట్ అంటే బొజ్జ గణపయ్య ఆకారం. ఓకే, దానికి మళ్ళీ కలర్స్ ఫినిషింగ్ మ్యాట్, కుందన్ వర్క్ వస్తుంది, క్లాక్ వస్తుంది, మొత్తం వస్తుంది. ఓకే, ఎంత ప్రైస్ భయ్యా అది? ఇది 120. 1,20,000. అంటే మీ దగ్గర ఆర్డర్లు అయిపోయినాయా లేకపోతే? ఉన్నది, కొంచెం ఆర్డర్ అయింది, కొంచెం ఉన్నది. ఎట్లా ఉంది ఈ సంవత్సరం? ఎట్లా మంచిగా ఉన్నది. మంచిగా గుడ్. ఇప్పుడు ఈ వినాయకుడికి సంబంధించి ఆ రూపు పేరేంటి అసలు? రూప్ లేదు మా దగ్గర. ఎట్లా ఉంటది అంటే సింపుల్ గా బొమ్మ ఇది స్టైల్ ది మా దగ్గర లేదు. ఓన్లీ అసలు వినాయకుడు రూపం అంటే ఒరిజినల్ వినాయకుడు. ఓకే, నేనేం చేయ మంచిగా కూర్చొని అంతే చేస్తాం. ఓకే, ఇక్కడ పక్కన కనిపిస్తున్న వినాయకుడు అది కూడా సింపుల్, కొంచెం బ్యాక్గ్రౌండ్ ఇట్లా వస్తుంది. ఓకే, ఇప్పుడు ఆర్డర్ కావాలంటే మీకు మీ దగ్గరకు వస్తే సరిపోతుంది. ఎస్. అయితే ప్రస్తుతం ఇక్కడ కనిపిస్తున్నటువంటి శంకర్ సింగ్ కళాకార్ దగ్గర ఆయన దగ్గర స్పెషాలిటీ ఏంటంటే, మనకి వినాయకుడు అనగానే మన మనసులో మెదిలే రూపాన్నే మేము తీర్చిదిద్దుతాము. కనిపిస్తున్న మన వినాయకులు 15 ఫీట్ల హైట్తో ఉన్నారు. అట్లాగే కంప్లీట్ బొజ్జ గణపయ్యను మాత్రమే ఇక్కడ మేము తయారు చేస్తున్నాము. వేరే ఎక్కడ హంగులు ఆర్భాటాలు వేరే లుక్స్ ఇట్లా కాకుండా వినాయకుడు అనగానే అందరి మనసులో ఏం కనిపిస్తుంది అది మాత్రమే ఇస్తుంది. ఇక్కడ మనకు చూడొచ్చు, చక్కగా తలపాగా పెట్టుకొని మనకి ఈ వినాయకుని చూడగానే అందరికీ మదిలో ఒకటి వస్తుంది, గణేష్ మహారాజ్కి జై. ఎస్, ఆ తలపాగా పెట్టుకొని అట్లా ఉన్నారు, ఆ ఆభరణాలు ధరించి. ఇంకా పూర్తి రూపం రావాల్సింది ఇంకొక 2-3 రోజుల్లో మ్యాక్సిమం వినాయకుడికి సంబంధించిన తుది మెరుగులు దిద్దేస్తారు. అట్లాగే ఇక్కడ మనకు పక్కన ఇంకొక వినాయకుడు కనిపిస్తున్నారు. ఇది 13 ఫీట్ హైట్ ఉంటుంది విగ్రహం. పక్కన 2 సింహపు తలలో, అంటే మహారాజు ఆసీనులై ఉన్నారు సింహాసనం మీద అన్నట్లు ఈ వినాయకుడు రూపు కనిపిస్తుంది. ఇంకా కిరీటం కూడా తుది మెరుగులైతే దిద్దుకోవాల్సింది. వస్తే కనుక మనకు కనిపిస్తున్న కిరీటంలో లేదంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ పక్కన పిల్లోస్ కావచ్చు, లేకపోతే పాదాల దగ్గర కావచ్చు, మనకి కుందన వరకు కనిపిస్తుంది. ఇప్పుడు రేపు తయారైన వినాయకుడిని చూస్తే ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న బొటనవేలికి కనిపిస్తున్న ఉంగరం కూడా కుందన వరకు వస్తుంది అనమాట. అంటే చెమ్కీల్లాగా ఇట్లా మెరుస్తున్నట్టు బంగారు ఆభరణాలు ఎట్లా ఉంటాయో అట్లా. ఇక్కడ తొండం చూడొచ్చు, మనకి చక్కగా ఒక వంపు తిరిగి ఇట్లా ఆశీర్వదిస్తూ ఉన్నట్టుంది. అండ్ ఒకసారి ఊహించుకోండి, మంటపంలో కనిపిస్తే ఎంత అద్భుతంగా కనిపిస్తుందో. ఇంకొక మాట భయ్య, మన దగ్గర ఎక్కడి నుంచి స్టార్టింగ్ హైట్ ఉంటుంది? ఎన్ని ఫీట్ నుంచి? 50 ఫీట్ ఉన్నది, 30 ఫీట్ స్టార్ట్ ఉన్నది. ఓకే, ఎంత ప్రైస్ నుంచి స్టార్ట్? 110 ఉన్నది, 130 ఉన్నది. ఓకే, హైట్ అప్ టు ఎంత వరకు? లాస్ట్ 15 ఫీట్. 15 ఫీట్ లాస్ట్. భయ్య, ఈ రేట్లో ఏమైనా నెగోషియబుల్ ఉందా? తగ్గించడం? తక్కువ ఉంటుంది. యా, ఓకే. అండ్ కలర్ కూడా ఇప్పుడు వస్తే కనుక మనకు కావాల్సిన కలర్స్ కావచ్చు, లేకపోతే ఏమన్నా రూపు కావచ్చు, వాళ్ళు ఖచ్చితంగా దానికి సంబంధించి కొన్ని చేంజెస్ అయితే చేస్తారు. మీకు ఈ కలర్ కావాలంటే ఈ కలర్. ఇప్పుడు మనం చూస్తున్నాము, ఆ పెయింట్ ఏదైతే ఉందో అది వేస్తున్నారు. ఈ పెయింట్ వేసిన తర్వాత నుంచి ఇంకా మనకి కలరింగ్ వర్క్ స్టార్ట్ అయిపోద్ది అనమాట. అంటే వినాయకుడి ఒక్కొక్క ఆభరణాన్ని నీట్గా తీర్చిదిద్దడం స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఇది మొత్తం ఒక 1 or 2 డేస్లో అయితే ఇది కంప్లీట్ అయిపోయే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ధూల్పేటలోనే ఉన్నటువంటి నరేష్ మూర్తి కళాకార్ దగ్గర మనం ఉన్నాం. ఇక్కడ మనం చూడొచ్చు ఎదురుగా సూర్యవంశ మహాగణపతి, అంటే దాదాపుగా 7 గుర్రాలతో ఉన్నటువంటి గణేష్ని మనం చూడొచ్చు. 15 ఫీట్ల హైట్ అయితే కనిపిస్తూ ఉంది. ఎంత హైట్ ఉన్నారో చూడండి. అండ్ గుర్రాల రూపు కూడా చాలా క్లియర్గా తీసుకొచ్చారు. ఇంకా కొన్ని రోజులు అయితే, ఒక వారం 10 రోజుల్లో మొత్తం ఫినిషింగ్ అయితే తీసుకొచ్చేస్తారు. అట్లాగే ఈ విగ్రహం గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఇక్కడ ప్రస్తుతం మనకు వర్క్స్ జరుగుతున్నాయి. ఒకసారి చూడొచ్చు ఇక్కడ మనం ఏం జరుగుతుంది. ఏదైతే సింహం మీద కూర్చున్న గణనాథుడు ఉన్నారో ఆయనకి గదనైతే అక్కడ అలంకరిస్తూ ఉన్నారు. ఇట్లా చేసి దానికి పెయింట్ వేసి తీర్చిదిద్దారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. హలో భయ్య. హలో భయ్య. భయ్య, ఈ గణేశుడి థీమ్ ఏంటి? లయన్ గణేష్. ఓహో, సింహం దగ్గర నిలబడ్డ గణేశుడు, వెనక సింహం కూడా ఉంది. అండ్ గద ఫిట్ చేస్తున్నారు కదా మనకి, అది ఎట్లా ఫిట్ చేస్తారు? ఓకే, సపరేట్ తీసుకొచ్చి ఓకే, తర్వాత దీన్ని జాయిన్ చేస్తారు. ఓకే, అండ్ కలర్స్ అవి అవ్వడానికి ఎంత టైం పడుతుంది? మండే స్టార్ట్ అవుతుంది. మండే నుంచి కలర్ స్టార్ట్ అవుతుంది. ఓకే, ఎన్ని ఫీట్స్ భయ్యా? 12 ఫీట్స్. 12 ఫీట్. అండ్ మన దగ్గర స్టార్టింగ్ ఎన్ని ఫీట్ల నుంచి ఉంది, హైయెస్ట్ ఎన్ని ఫీట్ల వరకు?
12 నుంచి 15 ఫీట్స్ ఉన్నాయి నా దగ్గర. ఓకే, ప్రైస్ రేంజ్ భయ్యా? ప్రైస్ ఇవి 70,000, అవి 140. ఓకే, 70,000. అంటే మనకి 12 ఫీట్ ఉన్న వినాయకులు ఏదైతే ఉన్నారో ఆయన 70,000 చెప్తూ ఉన్నారు. తగ్గించే ఏమన్నా ఉందా? ఉంది, 70,000 చెప్తున్నారు, కొంచెం అడిగితే తగ్గిస్తారన్నారు. అండ్ పక్కన ఉన్నటువంటి సూర్యవంశ మహాగణం అయితే 1,40,000 రూపాయలు చెప్తూ ఉన్నారు అనమాట. భయ్యా ఈ 2 మోడల్సే ఉన్నాయా మన దగ్గర? ఇంకా వేరే వేరే మోడల్స్ కూడా ఉన్నాయి? ఇప్పుడు తయారు కాలే నా దగ్గర. ఓకే, మండే రెడీ అవుతుంది మొత్తం. మండే రెడీ అవుతాయి. ఓకే, అంటే జస్ట్ ఈ రూప్ మాత్రమే ఉంది, అంటే ఒక లయన్ గణేశుడు అట్లాగే సూర్యవంశి గణేశుడు, ఈ 2 మాత్రం ఉన్నాయి మన దగ్గర. ఓకే, ఆల్రెడీ మనము ఆర్డర్లు అయిపోయాయా లేకపోతే ఇప్పుడు కొత్తగా ఆర్డర్ చేసుకోవచ్చు? ఆర్డర్ స్టార్ట్ అయిపోయింది. ఆర్డర్స్ అంటే ఆర్డర్లు కూడా ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయాయి. అయితే పక్కన ఇంకొక గణేశుడు కూడా మనకు కనిపిస్తూ ఉన్నారు. ఈ గణేశుడి థీమ్ ఏంటి భయ్యా? బొంబాయి మోడల్. ముంబై మోడల్. ఓకే, ఎన్ని ఫీట్స్? 12 ఫీట్స్ ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ కూడా వస్తుంది దాని. ఓకే, బ్యాక్గ్రౌండ్ ఏమొస్తుంది భయ్యా? పికాక్ బ్యాక్గ్రౌండ్ వస్తుంది. ఓహో, నెమలి పింఛం. పింఛం. ఓకే ఓకే, మనకి కూర్చున్న వినాయకుడు అయితే కనిపిస్తూ ఉన్నారు. కానీ మనకి ఇక్కడ ఒక డిఫరెన్స్ చూడొచ్చు. జనగా లడ్డు పెడతారు కదా వినాయకుడి చేతిలో, కానీ ఇక్కడ చెయ్యి మాత్రం డిఫరెంట్ గా ఉంది. ఇదేం భయ్యా, చెయ్యి కిందకు ఉన్నట్టుంది? గదా ఉన్నాయి దాని కూడా. ఓహో, గద వస్తుంది, గదా వస్తుంది. కొంచెం డిఫరెంట్ గా ఉంది ఇక్కడ. భయ్యా దీని ప్రైస్ ఎంత? 85,000. ఓకే, ఎన్ని ఫీట్లు? 12 ఫీట్స్. 12 ఫీట్ ఇది కూడా. ఓకే, ఇట్లా డిఫరెంట్ గణేష్లు అయితే కనిపిస్తూ ఉన్నారు. కానీ కొన్ని రోజుల్లో పెయింట్స్ అయితే మాత్రం ఒక సూర్యవంశ గణపతి కావచ్చు, ఇట్లా మన దగ్గర ఉన్న లయన్ గణేశుడు కావచ్చు, అసలు చెమకిస్తుంటారు మాత్రం. గం గణపతయే నమః. ఎస్, మనకి లంబోదరుణ్ణి మనము మన ఊహకు తగ్గట్టు మనం ఊహిస్తూ ఉంటాము. కానీ ప్రస్తుతం ఇక్కడ ధూల్పేట్లో వికాస్ గణేష్ ఆర్ట్స్ వాళ్ళ గణపతిని చూస్తే గనక 2 కళ్ళు సరిపోవంటే ఇదేనేమో కావచ్చు. చూడండి ఒక్కసారి మన గణపతి విగ్రహాన్ని చూడండి, ఎంత భారీ ఆకారం. నిజంగా అంత పెద్ద భారీ ఆకారం మన మంటపంలో కొలువయ్యి మనల్ని ఆశీర్వదిస్తున్నప్పుడు ఎట్లా ఉంటుంది? మరి గణేష్ ఐడియల్కి సంబంధించిన ప్రత్యేకతలు ఏంటో ఒకసారి మాట్లాడదాం. వికాస్ భాయ్ ఆజావ్. హలో, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. ఇంత భారీ విగ్రహం అసలు ఎట్లా తయారు చేశారు? అండ్ ఎన్ని ఫీట్ భయ్యా? ये 17 फीट है। 17 फीट। भैया कितना दिन मेहनत है ये गणपति का? अभी तो 3 मंथ से हमारा काम स्टार्ट है, वर्क स्टार्ट है। ओके, प्राइस कितना भैया? ये फाइनल प्राइस 1,50,000। 1,50,000 फाइनल प्राइस। Yes. मतलब ये मूर्ति का थीम क्या है? मतलब क्या सोच कर अब बनाया था ये सब? ये एलिफेंट गणेश है। एलिफेंट गणेश। ये पूरा साइड में बैकग्राउंड में पूरा एलिफेंट है। ओके ओके। और एक भैया मुझे गणपति का चेहरा में देख लिया तो इधर सिंदूर लगाने का जगह सबका तो आगे आने जैसा लगेगा, अगर हम हाथी को देख लिया तो भी ऐसा लगेगा, लेकिन उधर थोड़ा अंदर गया था, क्या है उसका मतलब? फेस वैसा है, एलिफेंट फेस है गणपति का भी। अच्छा ఓకే సూపర్. అక్కడ మనకి సింధూర్ కావచ్చు ఇదన్నీ వచ్చేస్తాయి. అండ్ ఇంకా కలర్స్ ఇవన్నీ ఎన్ని రోజులు పడుతుంది భయ్యా? కలర్ కలర్ దానికి अभी 1 वीक होगा। 1 వీక్. ఓకే, అంటే ఒక కంప్లీట్ ఒక వినాయకుడి థీమ్ తీసుకొని, అంటే గణేశుడి మనము ఏనుగు థీమ్ తీసుకొని చేస్తాం. వెనక మొత్తం ఏనుగులు తీసుకున్నాము. అట్లాగే వినాయకుడిని చూస్తే కూడా మీకు కంప్లీట్గా పరమేశ్వరుడు బాలుడు రూపంలో వినాయకుడికి ఆ ఏనుగు తలని అతికించారు కదా, ఆ థీమ్ తోటి తీసుకొచ్చాము. అంటే మా ఏనుగు తలని మనము తీసుకొచ్చాము. ఒకసారి తొండను చూడొచ్చు, ఎంత అద్భుతంగా ఒరిజినాలిటీ కనిపిస్తుంది తొండంలో. మనల్ని రియల్గా మనం ఏనుగుని చూస్తే ఆ తొండం కూడా ఇట్లా లైన్స్ చూడండి, ప్రతిదీ టెక్స్చర్ ఎంత క్లియర్గా ఉందో చూడండి, అట్లా కనిపిస్తుంది. సో ఫైనల్గా మరి ఇంత భారీ వినాయకుని చూస్తాం కదా, డౌట్ కామన్గా వస్తుంది. డౌట్ ఏంటంటే బయటికి ఎట్లా తీస్తారండి, ఎందుకంటే చూడండి బార్డర్స్ కూడా నిండిపోయాయి. భయ్యా ये गणेश मूर्ति को बाहर कैसे लेकर आना है? ये वन साइड से ऐसा निकाले तो ये निकल जाता, चलिए। लेकिन ऐसा घुमा दिया तो भी उधर अटके जा रहे हैं नहीं नहीं निकलता, उधर वो पीछे प्लेस है उसको। అచ్చా ఓకే. మరి ఇంత పెద్ద భారీ వినాయకుడిని తీయాలంటే వాళ్ళు ఏం చేస్తారంటే మాకు చాలా ఈజీయే, జస్ట్ ఇట్లా రొటేట్ చేసి ఒక సైడ్ తీసుకొస్తామని చెప్తున్నారు. ఇది వికాస్ గణేష్ ఆర్ట్కి సంబంధించిన భారీ గణనాథుడు. ప్రస్తుతం ధూల్పేట్లో సురేందర్ సింగ్ దగ్గర మనం ఉన్నాము. వినాయకులు చూడొచ్చు, ఇక్కడ ఒకటే మోడల్ని డిఫరెంట్ కలర్స్ అయితే తయారు చేశారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి గణేశుడు 12 ఫీట్లు ఉన్నారనమాట. భయ్యా ఇది రావు భయ్యా, ఎన్ని ఫీట్లు భయ్యా? 12 फीट का है। 12 ఫీట్లు. ఎంత ప్రైస్ ఎంత? इसका देखो हम लोग वहाँ 60 बोल रहे, 50 में दे रहे हम लोग। ఓకే, 60,000 చెప్తున్నారు వినాయకుడిని, 50,000కి ఇస్తారు. 12 ఫీట్లు. ఈ మరి థీమ్ ఏంటి భయ్యా అసలు గణేశుడు? महाराजा गणेश है। ఓకే రైట్. ప్రస్తుతం మన దగ్గర మనం ఇప్పుడు చూస్తున్న వినాయకుడు మహారాజా అన్నమాట. అంటే మహారాజు ఒక పిల్లో మీద కూర్చొని సింహాసనం మీద
భక్తులను ఆశీర్వదిస్తున్నాడు. ఇప్పుడు మనం ఇంకొక వినాయకుడు రూపు చూడొచ్చు, కాకపోతే సేమ్ అన్నమాట అదే వినాయకుడు. हर कलर वेराइटी होता है उसको। కలర్ మాత్రం మార్చారు ఇక్కడ చూడండి. ఫైనల్ గా అన్ని వినాయకులు తయారవుతాయి మాత్రం ఇంత అద్భుతంగా ఉండి మనం నెలకొల్పిన మండపంలోనే మనల్ని ఆశీర్వదిస్తారు.